ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి లాస్ట్ క్లాస్లో మనం టామ్ సాయర్ అండ్ ఆంటెల్ టెక్స్ట్లో ఉన్నాం. మరి అందులో ఫస్ట్ చాప్టర్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈరోజు సెకండ్ చాప్టర్. మరి చాప్టర్ 2 ఏంటంటే టామ్ అండ్ హక్. మరి టామ్ అండ్ హక్ మరి మన ఈ నాంటెల్ టెక్స్ట్ చూస్తే ఏంటి, అడ్వెంచర్స్ అన్నాడు, అంటే సాహసాలు చేస్తారు అని అన్నారు. బహుశా మరి టామ్ హక్ మరి ఏం చేస్తారో చూద్దాం. మరి ఈ చాప్టర్లో అయితే మరి పేజ్ నెంబర్ 103 టెక్స్ట్ బుక్ టీ అని పెట్టాను. టీ అంటే టెక్స్ట్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. ఆ పేజ్ నెంబర్ 103, 104లో ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, ఒకసారి చదువుతాను. The next day was Sunday. Tom wore clean Sunday clothes. He hated them. Tom, Sid and Mary always went to Sunday school on Sunday morning. But Tom was not a good student and never listened to the teacher. చూడండి, టామ్ ద నెక్స్ట్ డే వాజ్ సండే. మరి సాటర్డే హాలిడేకి ఏం చేశారు, మరి ఫెన్స్ని పెయింటింగ్ వేయించారు. ఎవరు, మన ఆంట్ పోలి అనమాట. మరి ఇప్పుడు చూస్తే కనుక మరి సండే వచ్చింది. మరి సండే రాగాలు కంపల్సరీగా మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, జనరల్గా ఆ చర్చికి వెళ్ళడం అనేది జనరల్ జరుగుతూ ఉండిద్ది. మరి టామ్ వోర్ క్లీన్ సండే క్లాత్స్, హీ హేటెడ్ దెమ్. మరి క్లీన్గా ఉన్న క్లాత్స్ ఇచ్చినా కూడాను ఎప్పుడు డర్టీగానే ఉంటూ ఉంటాడు. క్లీన్గా ఉన్న క్లాత్స్ వేసుకుని మరి సండే వస్తే ఏం చేయాలి, వీళ్ళు సండే స్కూల్కి వెళ్ళాలి. సండే స్కూల్ అంటే పెద్ద తలకాయ నొప్పిగా ఉంది ఎవరికి, టామ్కి. మరి ఎక్కువసేపు వెళ్ళి ఆ చర్చిలో కూర్చోవాలి, చెప్పేవన్నీ కూడా మనం వినాలి. ఇదంతా కూడా వేస్ట్. కాబట్టి బయట విలేజ్లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే టైప్ అనమాట మనవాడు. ఎవడవాడు, టామ్ సాయరు. మరి ఇక్కడ చూడండి, టామ్, సిడ్ అండ్ మేరీ ఆల్వేస్ వెంట్ టు సండే స్కూల్ ఆన్ సండే మార్నింగ్. మరి ఆల్రెడీ చెప్పాం, సిడ్ అంటే బ్రదర్ అని చెప్పాం. చూసారా, సిడ్ అంటే బ్రదరు. అలానే మేరీ అంటే ఎవరా, సిస్టరు. మరి ఎవరికి వీళ్ళు అని అంటే టామ్ సాయర్ అనమాట. టామ్ సాయరు బ్రదరు, సిస్టర్ అనమాట. ఓకేనా? మరి వీళ్ళందరూ కూడా కలిసి సండే స్కూల్కి వెళ్తున్నారు. బట్ టామ్ వాజ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్ అండ్ నెవర్ లిసన్ టు ద టీచర్. మరి టీచర్ చెప్పినటువంటి మాటలు ఏమన్నా, టీచర్ అంటే ఎవరా అంటే ఇక్కడ టీచర్ అంటే మరి సండే స్కూల్లో మరి టీచ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఏమంటామంటే టీచర్ అంటాం అనమాట. ఓకేనా? మామూలు జనరల్గా ఉండే టీచర్ వేరు, సండే స్కూల్లో వాళ్ళు కూడా ఏమంటామంటే జనరల్గా టీచర్ అని అంటాం. కాబట్టి అంటే అసలు ఫస్ట్ లైన్ చూడండి, హీ హేటెడ్ దెమ్ అని అన్నారా. హీ హేటెడ్ దెమ్, అస్సలు ఇష్టం లేదు, వెళ్ళడమే ఇష్టం లేదు. కానీ ఆంట్ పోలి ఫోర్స్ వల్ల మరి చర్చికి వెళ్ళాడు. మరి తర్వాత చూడండి చర్చిలో ఏం జరిగిందో చూద్దాం. ఆఫ్టర్ సండే స్కూల్ టామ్ అండ్ హిజ్ ఫ్యామిలీ వెంట్ టు ద చర్చ్. మరి సండే స్కూల్ అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలి, మళ్ళీ అదే చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. మరి వెళ్తున్నారు. దిస్ సండే హీ హ్యాడ్ ఏ బిగ్ బ్లాక్ బీటిల్ ఇన్ హిజ్ పాకెట్. మరి ఏదో చేయాలనుకుంటున్నాడు. మరి ఏం తీసుకెళ్తున్నాడు, ఒక ఇన్సెక్ట్, బ్లాక్ బీటిల్ అంటాం చూసారా. మరి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, పేడ పురుగులని, చీడ పురుగులు అని అంటాం చూసారా, అలాంటివన్నీ కూడాను అన్నీ ఒకటే బ్లాక్ బీటిల్ని తీసుకుని వెళ్ళాడు అనమాట. వెన్ ద రెవరెండ్ స్టార్టెడ్ స్పీకింగ్. మరి రెవరెండ్ అంటే ప్రీస్ట్ అని అంటాం, అంటే మతాధికారి అని చెప్తాం. మరి జనరల్గా చెప్పాలంటే మరి పాస్టర్ గారు అని చెప్తూ ఉంటాం అనమాట. టామ్ టుక్ ద బ్లాక్ బీటిల్ అవుట్ ఆఫ్ హిజ్ పాకెట్. మరి లోపల ఉన్న పాకెట్లో ఉన్న బ్లాక్ బీటిల్ని బయటికి తీసాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడండి. హీ పుట్ ఇట్ ఆన్ ద ఫ్లోర్ మీద వదిలేరా. దేర్ వాజ్ ఏ లిటిల్ డాగ్ ఇన్ ద చర్చ్. మరి ఆ చర్చ్లో కూడాను ఒక డాగ్ కూడాను ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇట్ సా ద బీటిల్ అండ్ వాంటెడ్ టు ప్లే విత్ ఇట్. మరి బీటిల్తో చక్కగా ఫ్రెండ్షిప్ చేద్దాం, ఓకే ఆడుకుందాం అని అనుకుంటుంది పాపం ఎవరు, ఆ డాగ్ అనేటువంటిది. సడన్లీ ద బీటిల్ బిట్ ద డాగ్స్ నోస్. మరి సడన్గా ఏం చేసిందంటే ఒక్కసారిగా మరి బైట్ చేయడం అంటే కరవడం అనేది జరిగిందిరా. ద లిటిల్ డాగ్ బార్క్డ్ అండ్ ఎవ్రీ వన్ లుక్డ్ ఎట్ ఇట్. మరి ఎప్పుడైతే సౌండ్ వస్తుందో అటెన్షన్ ఏమైంది, ఆటోమేటిక్ మనం కూడా ఏం చేస్తాం, సడన్గా ఎటు నుంచి అయితే సౌండ్ వచ్చిందో వాటి వైపు తల తిప్పేస్తూ ఉంటాం అనమాట జనరల్గానే. మరి ఈ లోపు ఏం చేస్తున్నారు, రెవరెండ్ గారు ఏం చేస్తున్నారు, ప్రీస్ట్ గారు ఏం చేస్తున్నారంటే మరి స్పీచ్ అనేది అనర్గళంగా ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్తో వింటూ ఉన్న సందర్భంలో ఇలాంటి ఒక ఈవెంట్ అనేది జరగడం జరిగింది. ఇట్ జంప్డ్ అండ్ ర్యాన్ ఆఫ్టర్ ద బ్లాక్ బీటిల్. మరి ఒకసారి కరవటంతోనే మరి ఆ డాగ్ వెనకాల వెళ్తూ ఉందన్నమాట. ఎవరంటే ఈ బ్లాక్ బీటిల్. ఇట్ ర్యాన్ ఆల్ అబౌట్ ద చర్చ్ అండ్ బార్కింగ్ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. మరి బార్కింగ్ సౌండ్స్, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తుంది డాగ్. ఓకేనా? మొత్తం కూడా తిరుగుతూ ఉందన్నమాట ఆ చర్చిలో, మొత్తం కూడా అన్ని విధాలుగా కవర్ చేసేసింది. అంటే ఈలోపు చూడండి, ద పీపుల్ ఇన్ ద చర్చ్ లాఫ్డ్ సైలెంట్లీ. మరి ఆ చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే చాలా సైలెంట్లీ. ఎలాగున్నారు సైలెంట్గా అంటే నవ్వుకుంటున్నారు, లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అంటే మరి బయటికి నవ్వారనుకో మరి ప్రీస్ట్ గారు ఏం చేస్తారు, కోపాడతారు కదా, నేను చెప్తుంటే మీరు ఇలాగా నవ్వుతూ ఉన్నారా, హేళన చేస్తూ ఉన్నారా అని అంటారని. మరి మనసులో అంటే చిన్న చిన్నగా నవ్వుతూ ఉన్నారు. దేర్ ఫేసెస్ వర్ రెడ్ అంటారా, నవ్వి 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 మరి ఫేస్లన్నీ కూడా ఏమైంది అంటే రెడ్డిష్ కలర్లో మారిపోయినాయి అనమాట. అంత బాగా నవ్వారు అనమాట. ద రెవరెండ్ కంటిన్యూ టాకింగ్ బట్ నో వన్ లిసన్ టు హిమ్. మరి పాపం ఆయన కంటిన్యూ మాట్లాడుతూనే ఉన్నాడు కానీ పాపం ఒక్కరు కూడా పాపం విననే వినట్లేదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం
ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ బ్లాక్ బీటిల్ మీదకి ఆ డాగ్ మీదకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. మరి ఈ ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ నుంచి అంటే ద నెక్స్ట్ డే వాస్ సండే నుంచి ఇప్పుడు వరకు నెవర్ లిసన్ టు హిమ్ అన్నాడు చూసారా, అంతవరకు మనకి థర్డ్ పారాగ్రాఫ్ నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో ఇస్తారు. ఓకేనా. తర్వాత చూడండి, టామ్ వాజ్ హ్యాపీ బికాస్ హీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్ ఇన్ ద చర్చ్. మరి ఈ ఫస్ట్లోనే చెప్పాడు, ఫస్ట్లో హీ హేటెడ్ దెమ్ అని అన్నాడు. ఓకేనా. సిడ్డును మేరీని ఇష్టపడలేదు, చర్చ్ను ఇష్టపడలేదు, చర్చిలో మరి చెప్పే ఆ టీచర్ని కూడాను ఇష్టపడలేదు. కాబట్టి ఇంట్రెస్టింగ్ మార్నింగ్ ఇన్ చర్చ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు టామ్ సాయర్. ఆన్ మండే మార్నింగ్ టామ్ డిడ్ నాట్ వాంట్ టు గెటప్. మరి మండే మార్నింగ్ లేకపోయాడు అన్నాడు. గెటప్ ఇమీడియట్లీ టామ్ గెట్ రెడీ ఫర్ స్కూల్ ఆంట్ పోలీ క్రైడ్ అంటే ఏం చెప్పాను, ఏడవటం అని కాదు, క్రైడ్ అని ఉంటుంది అంటే పెద్దగా అరుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు చూడండి ఏం చేస్తూ ఉంటారంటే కేకలేస్తూ ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినా కానీ. ఓకేనా. ఎందుకు మా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, అసలు వాళ్ళు కంట్రోల్ చేయడం అంటే అసలు అవ్వదు. ఓకేనా. పెద్ద కేకలేసి అరిస్తే కానీ వాళ్ళు రాయండి అన్నాం అనుకో స్లేట్ తీసుకుని రాయరు, మాట అనరు అసలు. ఓకేనా. మనం చెబుతూ ఉంటే ఇటు నుంచి ఇంకో రూమ్కి వెళ్తారు, ఆ నుంచి ఇంకో రూమ్కి తిరుగుతూ ఉంటారు అనమాట, ఆట పట్టిస్తూ ఉంటుంటారు. అలానే మా టామ్ సార్ కూడా అలాంటి వాడే. కాబట్టి ఏం చేశారనంటే ఇక్కడ ఆంట్ పోలీ క్రైడ్ పెద్దగా అరుస్తూ ఉన్నారు. ఆన్ హిజ్ వే టు స్కూల్ హీ మెట్ హిజ్ ఫ్రెండ్ హకిల్బరీ ఫిన్. మరి హక్ అని తెలుసుగా, హకిల్బరీ ఫిన్ ఏమంటామంటే షార్ట్ కట్లో మనం హక్ అని అంటాం. మరి హక్ అంటే ఎలాంటి వ్యక్తి అతను, ఎలాంటి వ్యక్తి? ఓకేనా. ఏం కావాలంటే చేసేస్తాడు. ఒకవేళ ఫాదర్ చూస్తే డ్రంకర్డ్, ఎక్కువగా మందు తాగుతాడు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇతను మరి ఫ్రెష్ అప్ అంటే స్నానం కూడా తన ఇష్టం వచ్చిన ఆ మిసిసిపి రివర్లో మాత్రమే చేస్తాడు. అంటే అర్థం ఏంటి, కొన్ని రోజులు స్నానం కూడా చేయడు అని అర్థం అనమాట. కాబట్టి మరి క్లాస్ నీట్గా ఉంటాయా మీకు లాగానంటే ఏముండవు, డర్టీగా ఉంటూ ఉంటాయి అనమాట. ఎక్కడ ఉంటాడు అతను, స్ట్రీట్స్ ఉంటాయి చూసారా, ఈ సత్రాలు అవి ఉంటారు కదా, అలాంటి వాటిలో పడుకుని ఉంటూ ఉంటాడు అనమాట. ఓకేనా. మరి వీడు ఈ టామ్ సాయర్కి మరి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అనమాట. సరే చూడండి, మరి ఆ వెళ్ళే వేలో మరి హకిల్బరీ ఫిన్ మీట్ అయ్యారు. హక్స్ ఫాదర్ డ్రాంక్ విస్కీ ఆల్ ద టైమ్ అండ్ డిడ్ నాట్ వర్క్. విస్కీ మరి బాగా తాగుతాడు. ఓకేనా. మరి వర్క్ ఏం చేస్తాడంటే పని ఏం చేయడు అసలు. అలాంటి పేరెంట్ అనేది అసలు ఎవరు కూడా ఉండకూడదు పాపం, హక్కు ఉన్నటువంటి పేరెంట్ అనమాట. హక్ హ్యాడ్ నో మదర్ అండ్ నో హోమ్. పాపం ఇల్లు లేదు, పాపం వాళ్ళకి మదర్ కూడా లేరురా. మరి అన్ని చాలా ఇంపార్టెంట్ మనకి, మన లైఫ్లో మన మదర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ రా. ఎందుకంటే మన అన్ని విషయాల్లో చూసేది ఎవరంటే మనకి మన మదరే అనమాట. ఓకేనా. కాబట్టి అంటే ఫాదర్ కూడా చూస్తారు, చూడకుండా రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకుంటారంటే ఫాదర్ తీసుకుంటారు. గైడెన్స్ అనేది మనం ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి అన్నీ కూడా ఎవరు నేర్పిస్తారంటే మనకి ఇంట్లో మన మదరే. మన మదర్ నుంచే మనం అన్ని విషయాలు కూడా మనం జనరల్గా నేర్చుకుంటాం. అలానే మనం అన్ని విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకుంటాం, చిన్న విషయం అవ్వచ్చు పెద్ద విషయం అవ్వచ్చు, ప్రతిదీ కూడా వెళ్ళి మదర్ చెబుతూ ఉంటాం. ఫాదర్ చెప్పాలంటే కొద్దిగా భయం వేసిద్ది, ఏమంటాడో ఏంటోనని. మదర్తో ఏమైందంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మనకి ఉంటా ఉంటుంది అనమాట. అంటే ఎవరికైనా కానీ మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండిద్ది. పాపం మదర్ లేరు పాపం, ఫాదర్ ఉన్నా కానీ పాపం వర్క్ ఏం లేదు అసలు, వేస్ట్ ఫీల్ అనమాట. హీ లివ్డ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ డిడ్ నాట్ గో టు స్కూల్. మరి స్ట్రీట్స్లోనే ఉంటూ ఉంటాడు, మరి స్కూల్కి ఎప్పుడు కూడా పాపం వెళ్ళడం అనమాట. ఇంకెళ్ళటానికి ఎవరున్నారు పాపం, కేర్ చూసిన వాళ్ళు ఎవరు లేరుగా. హిస్ క్లాస్ వర్ ఓల్డ్ అండ్ డర్టీ. హీ వెంట్ ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్ వెన్ హీ వాంటెడ్. హక్ వాజ్ హ్యాపీ. కాబట్టి డర్టీ క్లాత్స్ ఉంటాయి, ఓల్డ్ ఎప్పుడో పాత చిరిగిపోయిన బట్టలు ఉంటాయి చూసారా, అవి వేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిషింగ్ వేటాడడానికి వెళ్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అందువల్ల హక్కు తన జీవితంలో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఇన్స్పైరేషన్గా తీసుకుంటారు ఎవరిని, హక్కుని. ఆ స్ట్రీట్లో ఉన్న చిల్డ్రన్స్ ఉంటారు చూసారా, మరి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ పర్మిషన్ ఎవరు, మరి హక్కు లాగా ఉండాలంటే కుదిరిద్దానంటే కుదరదు అనమాట. అందువల్ల ఏంటంటే వీడిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. ఆల్ ద మదర్స్ ఆఫ్ ద విలేజ్ హేటెడ్ హిమ్. మరి ఇలా అల్లరి చిల్లరగా ఉండి మరి ఫస్ట్ చాప్టర్ కూడా చూసాం. హీ యూజ్డ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్, అంటే బ్యాడ్ వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు హక్ అనమాట. కాబట్టి కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, కంట్రోల్ చేసేవాళ్ళు లేనప్పుడు ఎలా పడితే అలాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట ఎవరైనా కానీ. కాబట్టి పాపం అందరు ద్వేషిస్తూ ఉంటారు ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ, ఎవరో మదర్స్ అనమాట, చిల్డ్రన్స్ ఉంటారు చూసారా వాళ్ళకి. బికాస్ హీ వాజ్ లేజీ అండ్ హీ యూజ్డ్ బ్యాడ్ లాంగ్వేజ్ అకేషనల్లీ. హీ స్మోక్ లైక్ హిజ్ ఫాదర్. మరి స్మోకింగ్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మరి ఫాదర్ డ్రింక్ చేస్తూ ఉంటాడు, డ్రింక్ ఉంటే అన్ని అలవాట్లు ఉన్నట్లే ఆటోమేటిక్గా స్మోకింగ్ కూడాను ఎక్కువ చేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ ఫాదర్ లాగా, లైక్ హిజ్ ఫాదర్. హక్స్ ఓన్లీ క్లాత్స్ ఆర్ worn out rags that others have discarded and that seldom fit him. చూడండి, హక్స్
ఓన్లీ క్లాత్స్ ఆర్ worn అవుట్ ర్యాగ్స్. ర్యాగ్స్ అంటారా మీనింగ్ ఏంటంటే పూర్ అనమాట, అసలు బాగా పాడైపోయినాయి అని అనుకోవచ్చు, లేకపోతే వేస్ట్ పీస్ ఆఫ్ క్లాత్ అనమాట. అంటే మన పనికిరాని ఇస్తూ ఉంటాం చూసారా, మన ఇంటికి వస్తూ ఉంటే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, అలాంటివి ధరిస్తూ ఉంటాడు. దట్ అదర్స్ హ్యావ్ డిస్కార్టెడ్. డిస్కార్టెడ్ అంటే డిస్కార్టెడ్ అన్నారా, డిస్కార్టెడ్ అర్థం ఏంటంటే రిజెక్టెడ్ అనమాట, మనం వేసుకొని ఇచ్చేస్తాం అది. అండ్ దట్ సెల్డమ్ ఫిట్ హిమ్. సెల్డమ్ అంటే రేర్లీ ఫిట్ అవుతాయి అనమాట. చాలామంది ఉంటాగా, మరి కొంతమంది బిగ్ సైజులో ఉంటారు, కొంతమంది స్మాల్ సైజులో ఉంటారు. ఏ పడితే ఈ క్లాత్స్ ఇవ్వడం జరిగింది అతనికి, ఇచ్చినప్పుడు కొన్ని ఫిట్ అవుతాయి, కొన్ని ఫిట్ కావు అని అంటున్నాడు. సెల్డమ్ అంటే రేర్లీ అనమాట, ఫిట్ అంటే యాప్ట్ లేదా సూటబుల్ అని చెప్తూ ఉంటాం జనరల్గా. He lives without bathing except in the Mississippi River during warm weather, has no bed to sleep in and no regular food, only that which he can obtain by his own wits. చూడండి మరి బాతింగ్ ఎక్సెప్ట్ మిస్సిపి రివర్ తప్ప ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వడం అన్నాడు. నో బెడ్ టు స్లీప్, బెడ్ లేదు మరి పడుకోవడానికి పాపం అతనికి. ఆప్టైన్ బై హిజ్ ఓన్ విట్స్ అంటే జోకర్ అనమాట. అంటే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి చూసారా, కొన్ని కామిక్గా నవ్విస్తూ ఉంటాడు అందరినీ, నవ్విచ్చేసి వాళ్ళు ఏది పెడితే అది తింటూ ఉంటాడు అనమాట. అదే అతను అదొక విట్ అన్నాడు. విట్స్ అంటే కామిక్ లేదా జోకర్ అని అంటూ ఉంటాడు అనమాట. అలాగే ఎంటర్టైన్మెంట్ చేసే తరలకి వాళ్ళు ఇచ్చింది తింటూ ఉంటాడు. హీ డస్ నాట్ అటెండ్ స్కూల్ ఆర్ చర్చ్, మరి స్కూల్కి వెళ్ళడం, అలానే అట్ ద సేమ్ టైం టామ్ సాయర్ లాగా చర్చికి కూడా వెళ్ళడం. అండ్ హీ హాస్ నో రెగ్యులర్ కోర్స్ టు పెర్ఫామ్. కోర్స్ అంటే జాబ్ అనమాట, చోర్స్ అని అంటాం. జాబ్ ఏమైనా ఉందా అంటే, జాబ్ అంటే స్కూల్కి వెళ్ళే పని ఉందంటే ఏం లేదనమాట, ఏం కూడా చేయడు. బికాజ్ హీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ టు డూ ఎనీథింగ్ హీ లైక్స్. బాయ్స్ అడ్మైర్ హిమ్ అండ్ ఆల్ ద బాయ్స్ ఎంజాయ్ హిస్ కంపెనీ, దే అడ్మైర్ హిమ్. కాబట్టి మరి అందరు కూడా ఇతన్ని ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే మంచి మంచి జోక్స్ కూడాను వేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత చూడండి అంతవరకే. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ కింద ఒక సింగిల్ లైన్. హలో హకిల్బరీ ఫిన్, వాట్స్ దట్, ఇట్ ఈజ్ ఏ డెడ్ క్యాట్ సెడ్ హక్. మరి ఈ లోపు ఎవరు వచ్చారంటే మనకి ఈ టామ్ సాయర్ ఉన్నారు చూసారా, టామ్ సాయర్ ఎంటర్ అవుతారు అనమాట అక్కడి నుంచి. మరి ఏంటి చేతిలో ఉందంటే ఏ డెడ్ క్యాట్ అని చెప్పడం జరిగింది. వాట్ విల్ యూ టు డూ విత్ ఇట్ ఆస్క్ టామ్. I want to take it to the graveyard after midnight. Huck said, a dead cat can call ghosts అవుట్ ఆఫ్ దేర్ గ్రేవ్స్. మరి ఒక డెడ్ క్యాట్ ఉంది కదా, దేనికి అంటే గ్రేవ్ యార్డ్ అంటారా, మరి సమాధులు ఉంటాయి చూసారా, ఆ సమాధుల దగ్గరికి వెళ్తానంటున్నాడు ఎవరంటే హక్కు. మరి హక్కు వెళ్తానంటే మరి చూడండి, ఈ డెడ్ క్యాట్ కెన్ కాల్ గోస్ట్ అవుట్ ఆఫ్ దేర్ గ్రేవ్స్. ఆ డెడ్ క్యాట్ని తీసుకెళ్తే ఆ దెయ్యాలు ఉంటాయి చూసారా, గోస్ట్లు అంటే ఆత్మలు అని చెబుతాం చూసారా, ఆత్మలు కనపడతాయి అని ఎవరు చెప్తున్నారంటే హక్కు అనే వ్యక్తి మరి టామ్ సాయర్కి చెప్పడం అనేది జరిగింది. మరి టామ్ సాయర్ బయటికి రావడానికి అవకాశం ఉందా, అసలు పాసిబిలిటీ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. కాకపోతే ఏం జరిగిద్దని అంటే మరి తర్వాత చూద్దాం. మరి వీళ్ళిద్దరు కూడా గ్రేవ్ యార్డ్కి వెళ్ళి ఏం చేస్తారో తర్వాత చూడండి. వాట్ విల్ యూ టు డూ, తర్వాత రియల్లీ ఆస్క్ టామ్. వెల్ ఓల్డ్ మిస్సెస్ హాప్కిన్స్ టోల్డ్ మీ షీ ఈజ్ ఏ విచ్ అండ్ షీ నోస్ అబౌట్ దీస్ థింగ్స్ సెడ్ హక్. మరి నిజంగానా అసలు ఆ డెడ్ క్యాట్ని తీసుకెళ్తే నిజంగా ఆత్మలో గోస్ట్లన్నీ కనపడతాయి మనకి అని అంటే మరి హక్కు చెప్తున్నాడు అనమాట. మిస్సెస్ హాప్కిన్స్ అనే ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఆమె ఏం చేసి విచ్ అనమాట, అంటే మ్యాజిక్ పవర్స్, అది భూత వైద్యులు అంటాం చూసారా, మంత్రాలు చేస్తారు కదా, అలాంటి వ్యక్తి మిస్సెస్ హాప్కిన్స్. నాకు తెలుసు ఆల్రెడీ ఇలాంటి చేస్తే కనుక ప్రత్యక్షం అవుతారు అని చెప్పడం జరిగింది అని ఎవరో చెప్తారంటే మరి హక్కు టామ్ సాయర్కి చెప్తారు. తర్వాత చూడండి, కెన్ ఐ కమ్ విత్ యూ ఆస్క్ టామ్. ఎప్పుడైతే గోస్ట్లు అన్నాడో మరి నేను కూడా నీతో రావచ్చా అని అడిగితే, ఆఫ్ కోర్స్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ గోస్ట్ ఆస్క్డ్ హక్కు. మరి నువ్వు వస్తే నువ్వు దెయ్యాలకి భయపడవా, ఆత్మలు భయపడవా అని అంటే, అఫ్రైడ్ ఆఫ్ గోస్ట్ ఆఫ్ కోర్స్ నాట్ సెడ్ టామ్. భయపడతానులే, దానిదే ఉందిలే అంటున్నాడు. కమ్ అండ్ కాల్ మీ ఎట్ మై విండో ఎట్ 11 o'clock tonight. మరి 11 o'clock వచ్చేసి కలవాలంట. ఎవరిని కలవాలి? విండో దగ్గరికి వచ్చేసి మరి హక్కు ఎవరిని కలవాలి? టామ్ సాయర్ని పిలవాలన్నమాట వాడిని. ఓకేనా, గ్రేవ్ యార్డ్కి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నారు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి, 104లో టామ్ వాజ్ లేట్ ఫర్ స్కూల్. కనెక్షన్ మిస్ అయిపోయింది చూడండి. ఎక్కడికి వెళ్ళాలి రియల్గా? ఇక్కడ నుంచి నైట్ ప్లాన్ చేసుకున్నారు, చక్కగా వెళ్దాం అనుకున్నారు. కనెక్షన్ అక్కడి నుంచి గ్రేవ్ యార్డ్కి వెళ్ళిన సీన్ ఉండాలి, ఆ సీన్ లేదు చూడండి. నెక్స్ట్ డైరెక్ట్గా ఏం ఇచ్చాడు, టామ్ వాజ్ లేట్ ఫర్ స్కూల్. మరి స్కూల్కి లేట్గా వెళ్ళాడంట. ద టీచర్ వాజ్ యాంగ్రీ అండ్ సెడ్ థామస్ సాయర్. మరి టామ్ సాయర్ పూర్తి పేరు ఏంటి అని అంటే థామస్ సాయర్ అంట అనమాట. మరి ఇది థామస్ సాయర్ అని పిలవకుండా ఏమని పిలుస్తున్నాం, టాము అని పిలుస్తాం. ఎక్కువగా మనకి నేరేషన్ కూడా చూడండి, టామ్ అని ఉంటుంది అనమాట. థామస్ సాయర్ ఫుల్ ఫామ్. వై ఆర్ యూ లేట్ అగైన్
మరి టీచర్ గారు మరి లేట్గా వస్తే మరి ఊరుకుంటారేంటి స్కూల్లో, మరి పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా జనరల్గా. కాబట్టి సీరియస్గా అడిగారు టీచర్ గారు. సడన్లీ టామ్ సా ఏ న్యూ గర్ల్ ఇన్ ద క్లాస్ రూమ్. టీచర్ గారు అలా అడిగారు లేదో, కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, వస్తే ఆ అమ్మాయిని చూడటం మొదలుపెట్టాడు. ఓకేనా, ఎవరో ఈ టామ్ సాయర్. షీ హ్యాడ్ బ్లూ ఐస్ అండ్ లాంగ్ బ్లాండ్ హెయిర్. చూడండి, బ్లూ ఐస్, మన ఐశ్వర్య రాయ్ లాగా మరి బ్లూ ఐస్ ఉన్నాయి, సూపర్గా ఉంది ఈ అమ్మాయి. అండ్ లాంగ్ బ్లాండ్ అన్నాడు. లాంగ్ బ్లాండ్ అంటే ఏంటంటారా, ఎల్లో కలర్ అనమాట, ఎల్లో బ్రౌన్ కలర్. మరి ఫారినర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఎల్లో కలర్లో బ్రౌన్ కలర్లో ఉంటారు కదా హెయిర్ అనేది, అలా ఉంది. తర్వాత చూడండి, షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. మరి బ్యూటిఫుల్ అని మామూలు చెప్పట్లేదు, ఏమన్నాడు, వెరీ బ్యూటిఫుల్, సూపర్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట అమ్మాయి. కాబట్టి టీచర్ ఒక పక్కన తిడుతూనే ఉంది, వీడు మాత్రం లుక్ ఇలా వెళ్ళిపోయిందనమాట వాడికి. టామ్ లుక్ ఎట్ హర్, ఇంకా మామూలు చూడట్లేదు వాడు, భయంకరం చూస్తున్నాడు. టామ్ లుక్ ఎట్ హర్ అంటే కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉన్నాడు అనమాట. హీ వాజ్ ఇన్ లవ్. చూడండి ఒక్కసారిగా, హీ వాజ్ ఇన్ లవ్. ఒకసారి చూసాడు లేదో అప్పుడు ప్రేమలో పడిపోయాడని ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా పెట్టాడు. చూడండి, కిడ్స్ అని చెప్పాం కదా, కిడ్స్ ఏంటి ప్రేమలో పడతాం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా. కాకపోతే మనకు నేరేషన్ ఇలా ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చిందనమాట. చూడండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా మరి ఒక్కసారిగా ఏం చేశాడు, ఆ లవ్లో పడిపోయాడు అనమాట. ఈ లోపు ఏం జరుగుతుందో పక్క నుంచి టీచర్ గారు తిడుతూ ఉన్నాడు, ఎక్కుతున్నాయనంటే లేదు, ఈ చెవితో తింటున్నాడు, ఈ చెవితో వదిలేస్తున్నాడు, ఆ అమ్మాయిని మాత్రమే చూస్తూ ఉన్నాడు ఫోకస్డ్గా. తర్వాత చూడండి, షీ వాజ్ ఏ ఫ్రీ చైర్ నెక్స్ట్ టు హర్ అండ్ టామ్ వాంటెడ్ టు సిట్ దేర్. ఫ్రీ చైర్ అంటే ఫ్రీ చైర్ అంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయి పక్కన ఉన్న ప్లేస్లో కూర్చోవాలి ఏదో విధంగా. ఎందుకంటే ఆ అమ్మాయితో ఎక్కువ రిలేషన్షిప్ని మనం కలిగి ఉండాలి, ఒక అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి అని మనసులో ఊహించుకుంటూ ఉన్నాడు, ప్లాన్లు వేసుకుంటూ ఉన్నాడు, ఎలాగైనా వెళ్ళి ఆ అమ్మాయి పక్కన కూర్చోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. కానీ కుదిరితే పాసిబిలిటీ ఉందా అంటే లేదు, ఎందుకంటే బాయ్స్ కూర్చుంటారు, గర్ల్స్ కూర్చుంటారు ఎక్కడైనా జనరల్గా. మరి చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో. బట్ హౌ, ప్లాన్ వేస్తున్నాడు ఎలాగా అని. టామ్ థాట్ క్విక్లీ అండ్ సెడ్ ఐ స్టాప్ టు టాక్ టు హకిల్బరీ ఫిన్. చూడండి, తర్వాత చూడండి, లింక్ కూడా మిస్ అయిపోయింది, అక్కడ లింక్ లేదు మళ్ళీ. టామ్ థాట్ క్విక్లీ, మరి అమ్మాయి పక్కన కూర్చోవాలనుకున్నాడా, అక్కడి నుంచి చూడండి. టామ్ థాట్ క్విక్లీ అండ్ సెడ్ ఐ స్టాప్ టు టాక్ టు హకిల్బరీ ఫిన్. అసలు హకిల్బరీ ఫిన్తో మాట్లాడుకొని ఉండాల్సిందే అని అన్నాడు. ఎక్కడ మాట్లాడాడు అని అంటే ప్రీవియస్గా మనకి మిస్సెస్ హాప్కిన్స్ గురించి చెప్పి గ్రేవ్ యార్డ్కి వెళ్దాము 11 o'clock అన్నాడు చూసారా, అక్కడ లింక్కి ఇక్కడ అనుకుంటూ ఉన్నాడు అనమాట, అంతే. ఇది మధ్యలో వేరే నేరేషన్ ఇచ్చాడు. మరి ఇది కూడా 103లో రియల్లీ అన్నాడు చూసారా, రియల్లీ ఆస్క్ టామ్ నుంచి ఇప్పటివరకు హకిల్బరీ ఫిన్ అన్నాడు చూసారా, ఇంతవరకు మనకి 4th passage ఉంటుంది. ఓకేనా, 7th Romanలో వచ్చింది అనమాట అది. తర్వాత చూడండి, మరి ఇది కంటిన్యూ చేస్తున్నారు, టీచర్ది కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ వరకే సిట్ దేర్, ఎలా కూర్చోవాలో ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు. అక్కడి నుంచి ఏమనుకున్నాడు, నేను అక్కగాడితో మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది కదా అని అనుకుంటూ ఉన్నాడు. తర్వాత చూడండి, ద టీచర్ వాజ్ యాంగ్రీ. మరి ఎంత చెప్తున్నా కానీ వీడు ఏం వింటలేదు కాబట్టి బాగా కోపడిపోయింది. యూ మస్ట్ ఎవర్ టాక్ టు దట్ బాయ్. మరి టీచర్ గారు చెప్పారు ఎవరు కూడా వాడితో మాట్లాడకూడదు అని చెప్పి ద టీచర్ టుక్ హిజ్ స్టిక్ అండ్ హిట్. మరి పనిష్మెంట్ ఆ స్టిక్తో ఇవ్వటం భయంకరంగా ఇచ్చింది. నౌ గో అండ్ సిట్ విత్ ద గర్ల్స్ సెడ్ ద టీచర్. మరి ప్లాన్ ఏముంది మనసులో, ఎలాగైనా కానీ నేను ఆ అమ్మాయి దగ్గర కూర్చోవాలి, పక్కన కూర్చోవాలనుకున్నాడా. మరి టీచర్ గారు కూడా పనిష్మెంట్ ఏమి ఇచ్చారు, వీడికి +.లోనే ఇచ్చేసారు అన్నమాట, వీడికి అనుకూలంగానే ఇచ్చేసారు. ఏమని, ఆ గర్ల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చో అని పనిష్మెంట్ అవ్వగానే ద చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ టామ్. అందరు చూసి, మరి చిన్నపిల్లలు అప్పుడు చూడండి స్కూల్లో ఒకటి ఏదైనా చేస్తే అందరు నవ్వుతారు స్కూల్లో. ఓకేనా, మీరు చిన్న స్కూల్లో కాదే, మీరు 8th 9th 10th ఉంటారు కదా, ఆ స్కూల్కి వెళ్ళినా ఎవడేదైనా అన్నారనుకో అందరూ నవ్వుతుంటారు అనమాట. అలానే అందరూ నవ్వేరు క్లాస్లో. తర్వాత చూడండి నెక్స్ట్, ద చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ టామ్. టామ్ సాట్ డౌన్ నెక్స్ట్ టు ద న్యూ గర్ల్. మరి ప్లాన్ వేసుకున్నాడు చూసారా, ఆ ప్లాన్ వేసుకున్న పక్కన కూర్చున్నాడు. హీ లుక్డ్ ఎట్ హర్, దెన్ హీ డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ఈ హౌస్. కూర్చోవటమే కాదు, మరి ఆ అమ్మాయిని టెంప్ట్ చేయడానికి అంటే ప్రూవ్ చేసుకోవడానికి, అంటే అసోసియేషన్ కలపడానికి మాటలు కలపడానికి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక హౌస్ అనమాట, నీట్గా ఒక హౌస్ గీసాడు. ఓకేనా, తర్వాత చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో. లెట్ మీ సీ ఇట్, నెక్స్ట్ పారాగ్రాఫ్, లెట్ మీ సీ ఇట్ షీ విస్పర్డ్. మరి ఒకసారి చూపించాడు అనమాట, ఆ స్లేట్ ఉండేది చూసారా, లేకపోతే ఆ బుక్ కూడా చూసారా, ఇలా చూపించాడు. చూపిస్తే ఒకసారిగా షీ విస్పర్డ్ అంటారా, టు స్పీక్ క్వైట్లీ అనమాట. చిన్నగా నవ్వుకుంటూ చిన్నగా మాట్లాడుతూ ఉంది ఎవరు, ఆ అమ్మాయి మన టామ్తో. టామ్ పుట్ ద పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఇట్స్ నైస్. మరి ఆ అమ్మాయి కూడాను ఏంటి చాలా బాగుంది, వండర్ఫుల్గా డ్రా చేశారని అంటుంది. డ్రా ఏ మ్యాన్ షీ సెడ్. మళ్ళీ అడ్వైస్ కూడా ఇచ్చింది, నువ్వు హౌస్ ఈసావు కదా, నెక్స్ట్ ఒక మ్యాన్ కూడా గీస్తే బాగుంటుంది కదా అని ఉచిత సలహా కూడా ఇచ్చిందిరా. టామ్ డ్రివ్ ఏ హౌస్ నియర్ ద హౌస్ పక్కనే హౌస్ ఇంకొకటి నీట్గా అంటే నీట్గా కాదు, మొత్తం మీద ట్రై చేశాడు. ఇట్ వాజ్ ఏ టెరిబుల్ పిక్చర్ బట్ ద గర్ల్ లైక్డ్. ఇటు చూస్తే ఆ పిక్చర్ మాత్రం
భయంకరంగా ఉంది, ఎవరు కూడా డ్రాయింగ్ లైఫ్లో కూడా అలా డ్రాయింగ్ వేయరు. కానీ ఆమె మాత్రం ఏమైంది, బాగా ఇష్టపడింది అనమాట. ఓకేనా. బట్ ద గర్ల్ లైక్డ్ ఇట్. మనం పేరెంట్స్ చెబుతుంటారని వాళ్ళు చేయకూడదు, ఇది చేయకూడదా అని చెబుతూ ఉంటారు మరి జనరల్గానే. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం, మనం నా కళ్ళతో చూడని చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా. మన కళ్ళతో చూసినప్పుడు ఏమైంది, ఒకవేళ కనపడతా ఉంటుంది అనమాట. కాబట్టి చెప్తూ ఉంటారు, అడ్వైజులు ఇస్తూ ఉంటారా, ఒక చెవుని పెడతాము, ఒక చెవున వదిలేస్తూ ఉంటూ ఉంటాం అనమాట. మరి జనరల్గా నీలాంటి యూత్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, జనరల్గా అట్రాక్ట్ అనేది అవుతూ ఉంటారు, అట్రాక్ట్ స్టేజ్లోనే ఉంటూ ఉంటారు అనమాట. జనరల్గానే ఎవరు చెప్పినా కానీ ఏం చేస్తాం, ఎవరిని పట్టించుకోం. ఓకేనా. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారులే పానీలే అని అనుకుంటూ ఉంటాము. వాళ్ళు చెప్పినప్పుడు మన కోపం కూడా వచ్చింది, నా గురించి చెబుతున్నాడు వీడు అని కోపం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అనే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఈ కాలంలో లవ్ ఏంటి. జనరల్గా ఏం చేస్తారు ఈ కాలంలో, ఆ లవ్లని ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా ట్విట్టర్, ఇంకా మామూలుగా ఉండదు. ఇక మీకు చాలా తెలుసు. వాటిలో ఏం చేస్తూ ఉంటాయి, ఇలా చేస్తూ ఉంటే ఎవరైనా కానీ మీకంటే అడ్వైజ్ ఇస్తే వాళ్ళు ఉంటారు చూస్తారా, పేరెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తున్నాడులే అని అనుకుంటూ ఉంటారనమాట. అలానే ఒకళ్ళు బాగున్నా బాగాపోయినా మీ ఫ్రెండ్ ఏంట్రా ఆఫ్టర్ ఆల్ వేస్ట్ అని చెప్పాడు అనుకో, ఎందుకు ఫాలో అవుతున్నాను అనుకో, నా కళ్ళతో చూడన్నట్లుగా అంటూ అనమాట. అలానే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారంటే ఈవిడ కళ్ళతో చూడాలంట. ఎవరి కళ్ళతో, బట్ ద గర్ల్ లైక్ ఇట్. మరి బాగా లైక్ చేసింది. యూ డ్రా బ్యూటిఫుల్లీ, ఐ కెనాట్ డ్రా సెట్ ద గర్ల్. అసలు నువ్వు ఎక్స్ట్రాడినరీగా టెరిబుల్ పిక్చర్ రా, ఏంటది హౌస్ బై హౌసే, మ్యాన్ గీమంటే ఏం చేశారు, హౌస్ బై హౌస్ గీసి టెరిబుల్ పిక్చర్ అని చెబితే అసలు నువ్వు ఎక్స్ట్రాడినరీ గీసావు, అసలు నాకు అసలు నా వల్ల అవ్వదు, ఐ కాంట్ డూ దట్ అని అంటుందన్నమాట. ఎవరు అమ్మాయి పేరు చెప్పారు ఎంతకేమన్నా, అమ్మాయి పేరు మనకి ఇంకా తెలియదు అబ్బాయి. చూడండి, ఐ కెన్ టీచ్ యూ ఆఫ్టర్ స్కూల్ సెట్ టామ్. ఇప్పుడు ఇక్కడ కాదు నీకు చేసేది, సండే స్కూల్ అయిపోయిన తర్వాత అయితే నీకు సపరేట్గా ఒక ట్యూషన్ లాగా ప్రైవేట్గా చెప్తాను, ఎలా డ్రా చేయాలని అంటున్నాడు. ఓ థ్యాంక్ యూ బెక్కీ థ్యాచర్. చూడండి ఇప్పుడు వచ్చిందిరా అమ్మాయి, ఎవరు హీరోయిన్ అని చెప్తున్నాను చూసారా, అంటే అనకూడదు మనం, బెక్కీ థ్యాచర్ అనమాట. ఈ బెక్కీ థ్యాచర్ యొక్క క్వాలిటీస్ ఏంటి, బ్లూ. ఓకేనా. బ్లూ కలర్లో ఐస్ ఉన్నాయి, అలానే లాంగ్ బ్లాండ్ హెయిర్ అనమాట. ఓకేనా. చూడండి, షీ వాజ్ బ్యూటిఫుల్ అనొచ్చు కదా, మరలా నేరేషను షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఎవరంటే మన బెక్కీ థ్యాచర్ అనమాట. ఇదంతా ఇంట్రడక్షన్ అంతా కూడాను బెక్కీ థ్యాచరే. బెక్కీ థ్యాచర్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా చెప్పాను, ఈవిడ ఎవరి యొక్క అసోసియేషన్ కోరుకుంటా ఉండిద్ది అని అంటే ఈ టామ్ సాయర్ యొక్క అసోసియేషన్ని కోరుకుంటూ ఉండేది. ఎక్కువగా వాడితోనే స్పెండ్ చేయాలి, అతనితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి, అతనితోనే ఉండాలి అని ఎక్కువగా కోరుకుంటూ ఉండిద్ది అనమాట. క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మరి ఎక్కువగా చెప్పాము అక్కడ. ఓకేనా. మరి అందువలన మాత్రమే మరి కొత్తగా ఎవరన్నా వెళ్ళి కూర్చుంటే డ్రా చేసినప్పుడు అది వర్స్ట్గా ఉన్నా కానీ ఎక్స్ట్రాడరీగా ఉందని అంటాం మనం ఏమన్నా అనం. కాబట్టి ఇంటెన్షనల్గా ఈవిడ ప్రీ ప్లాన్డ్గానే ఉంది. ఎవరు, ఈ బెక్కీ థ్యాచర్. అంటే ముందుకు ఇది క్యూరియాసిటీని డెవలప్ చేశాడు, తర్వాత చివరిలో రివీల్ చేశాడు అనమాట. ఐ నో యువర్ నేమ్, ఇట్స్ టామ్ సాయర్. ఇంకా అంటుంది అనమాట, ఈవిడ మామూలు కాదు. ఈవిడ ఏమంటుంది, నీ పేరు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే, నీ పేరేంటి, ఆ టామ్ సాయర్ అన్న విషయం నాకు తెలుసు అని ముందుగానే చెబుతుంది అనమాట. అంటే అలాంటి అమ్మాయి. తర్వాత చూడండి నెక్స్ట్, అంతవరకు పారాగ్రాఫ్ అయిపోయిందనమాట. ఇదంతా కూడా ఇప్పుడు వరకు మనం ఈ సీన్ చూసాం. నెక్స్ట్ సీన్ చూడండి. దట్ నైట్ టామ్ అండ్ సిడ్ వర్ ఇన్ బెడ్ ఎట్ 9:30. సిడ్ వాజ్ సూన్ ఎస్లీప్ బట్ టామ్ వాజ్ నాట్. చూడండి ఇక్కడ మధ్యలో 3 పారాగ్రాఫ్స్ అని చూడండి. 3 పారాగ్రాఫ్స్ నేరేషన్ డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ 103లో చూడండి 11 o'clock అన్నాడు చూసారా, అక్కడి నుంచి ఇక్కడ లింక్ కలిసిద్ది, అక్కడి నుంచి ఇక్కడ అన్న సీక్వెన్స్ మధ్యలో చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టుగా చెప్పాడు అనమాట. చూడండి, సిడ్ వాజ్ సూన్ ఏ స్లీప్ బట్ టామ్ వాజ్ నాట్. మరి సిడ్ అయితే పనుకున్నాడు వర్క్ చేసుకున్న తర్వాత. మరి ఎవరి కోసం చూస్తున్నాడు ఇప్పుడు, హక్కు గురించి వస్తున్నాడు. ఎందుకంటే వీరు ఎక్కడికి వెళ్ళాలంటే గ్రేవ్ యార్డ్కి వెళ్ళాలి. మరి అట్ 11 o'clock హీ హియర్డ్ హక్కు మియావ్. మరి సిగ్నల్ అనమాట. మరి ఆ విండో దగ్గరికి వచ్చేమన్నాడు, మియావ్ అన్న సిగ్నల్ కూడాను మరి ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, హీ డ్రెస్డ్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్ విండో. మరి త్వరగా రెడీ అయిపోయి మరి విండో దగ్గర నుంచి, అంటే విండో చాలా హైట్లో ఉండిద్దిరా, కింద నుంచి పిలిచాడని అర్థం చేసుకోవాలి మీరు. అంటే విండో దగ్గరికి ఎక్కి పిలిచాడని కాదు. ఓకేనా. మొత్తం సిగ్నల్ అందింది అనమాట. తర్వాత చూడండి, లెట్స్ గో. హీ డ్రెస్డ్ క్విక్లీ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద బెడ్రూమ్ విండో. లెట్స్ గో విస్పర్డ్ హక్కు. మరి చిన్నగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏది విస్పర్డ్ అంటే లో వాయిస్లో మాట్లాడుతున్నాడు. ఈ హ్యాడ్ హిజ్ డెడ్ క్యాట్. మరి డెడ్ క్యాట్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళు, కాల్ ద గోస్ట్ని పిలవాలి కాబట్టి తీసుకెళ్తూ ఉన్నారు. టామ్ అండ్ హక్ వాక్డ్ డౌన్ ద డార్క్ రోడ్. దే వాక్డ్ ఫర్ అబౌట్ ½ an hour. మరి డార్క్ రోడ్లో ఏమన్నాడు, డార్క్ రోడ్ చీకటే, మనలాగా లైట్స్ ఏం లేవు, చెమ్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పటివరకు ½ an hour నడిచారంట. చూడండి నెక్స్ట్ పారాగ్రాఫ్. ద గ్రేవ్ యార్డ్ వాజ్ ఆన్ ఏ హిల్. మరి ½ an hour నడిస్తే కానీ ఎక్కడ ఉంది అది,
ఇల్లు ఎక్కడో పెద్ద కొండపైన ఉందన్నమాట. దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ట్రీస్ అండ్ లాట్ ఆఫ్ గ్రేవ్స్, ఎవ్రీథింగ్ వాజ్ డార్క్ అండ్ స్కేరీ. స్కేరీ అంటే ఫీర్ అనమాట, చూస్తే భయపడిపోతూ ఉంటాం జనరల్గా. ఓకేనా, మరి అదిగాక ఫారెస్ట్ అని అన్నాడు, ట్రీస్ లాట్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి అన్నాడు. అలానే గ్రేవ్ సమాధులు కూడా చాలా ఉన్నాయి అన్నాడు. 11 o'clock సమాధుల దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం, శ్మశానానికి వెళ్ళగలుగుతామా? మనకి ఎంత డేర్ ఉన్నా కానీ, అన్ని లైట్లు ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, వెనక్కి తిరుగుతూ ఉంటాం, కొద్ది దూరం నడుస్తాం, వెనక్కి తిరుగుతూ ఉంటాం అనమాట. అసలు చీకటి పడిందంటే చాలు, మన వెనకాల ఎవరు నడుచుకుంటా కొద్దిగా ఇక్కడి నుంచి కొద్ది దూరం నడిచినప్పటికే మన వెనకాల ఎవరు వస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరు రారు కానీ మన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలానే మరి బహుశా వీళ్ళకి కూడాను అలానే ఉండుండొచ్చు. తర్వాత చూడండి, చాలా భయపడిపోతూ ఉన్నారు. మరి భయపడేది అవడం అని అంటే ఎక్కువగా టామే భయపడతాడు, ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా షీట్లోనే పడుకునేది, వాడికి హోమ్ లేదుగా హక్కుకి. కాబట్టి సరే మొత్తం మీద భయపడుతున్నారు. ద విండ్ మే స్ట్రేంజ్ నాయిసెస్ అండ్ డార్క్ క్లౌడ్స్ కవర్డ్ ద మూన్. విండ్ మరి గాలి కూడాను స్ట్రేంజ్ నాయిసెస్. మనం హర్రర్ మూవీస్ చూస్తుంటాం చూసారా, మరి చిన్న డోర్ తీసిన పెద్ద సౌండ్లుగా వస్తూ ఉంటుంది. మరి గాలి కూడా వచ్చినప్పుడు కూడాను ఏమైంది, పెద్ద సౌండ్లుగా క్రియేట్ చేస్తాడు. ఎక్కువగా మనం రామ్ గోపాల్ వర్మ మూవీస్ కనుక చూస్తే హర్రర్ ఫిల్మ్స్ భయంకరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ప్రతి దానికి ఏముండదు, అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో ఒకటి ఉన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, డార్క్ క్లౌడ్స్ కవర్డ్ ద మూన్. మరి మూన్ మొత్తం కూడాను మరి క్లౌడ్స్ కూడాను క్లియర్ చేసి కవర్ చేసి ఉన్నాయి. మరి చిమ్మ చీకటిగా ఉంది, చాలా భయపడిపోతున్నారు. తర్వాత చూడండి, ఆర్ ద గోస్ట్ మేకింగ్ దీస్ నాయిసెస్ థాట్ టామ్. మనసులో అనుకుంటున్నాడు, నిజంగా ఈ గోస్ట్ కూడా వింటాయా, ఈ సౌండ్స్ వస్తున్నాయి కదా ఇవి వింటాయా అని అంటూ ఉన్నాడు అనమాట. చేస్తూ ఉంటాయా అని అనుకుంటూ ఉన్నాడు. హీ వాజ్ అఫ్రైడ్ బట్ హీ సెడ్ నథింగ్. లోపల అయితే మనసులో భయపడిపోయాడు కానీ బయటికి చెప్పలా. చెబితే మరి టామ్ హక్ ఏదో ఒకటి అనుకుంటాడేమోనని. నౌ లెట్స్ ఫైండ్ ద గ్రేవ్ ఆఫ్ హాస్ విలియమ్స్ సెడ్ హక్. మనం ఈలోపు హాస్ విలియమ్స్ అనమాట, ఒక వ్యక్తి అనమాట. బహుశా మరి ఇతని గురించి చెప్తున్నాడు. హాస్ విలియమ్స్ ఆ గ్రేవ్ని మనం ట్రై చేద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం అని అంటూ ఉన్నాడు హక్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. దే సూన్ ఫౌండ్ ద గ్రేవ్, హియర్ ఇట్ ఈజ్, హీ డైడ్ లాస్ట్ వీక్ సెడ్ హక్. మరి ఇప్పుడే కనిపెట్టారు మొత్తం మీద, మరి ఒక వారం క్రితం చనిపోయాడంట. ఎవరు? హాస్ విలియమ్స్. డూ యూ థింక్ హాస్ విలియమ్స్ కెన్ హియర్ అస్ ఆస్క్ టామ్. మరి మనం ఇక్కడ వచ్చాం కదా, మాటలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, మరి మన మాటలు హాస్ విలియమ్స్ వింటాడంటావా అని అమాయకంగా అడుగుతూ ఉన్నాడు పాపం టామ్. వెల్ ఐ థింక్ హిస్ గోస్ట్ కెన్ హియర్ అది సెడ్ హక్. అతను అనగానే అతని యొక్క ఆత్మ అని చెప్పాను చూసారు, గోస్ట్ దయ్యం రూపం అని చెప్తున్నాం కదా, అది మాత్రం వినిద్ది అని అంటున్నాడు అనమాట. దెన్ లెట్స్ కాల్ హిమ్ మిస్టర్ విలియమ్స్ సెడ్ టామ్. అలా అయితే మరి హాస్ విలియమ్స్ని మిస్టర్ విలియమ్స్ పిలవండి అంటే ఆల్ రైట్ సెడ్ హక్. బట్ ఎవ్రీ వన్ కాల్ హిమ్ హాస్ విలియమ్స్ అని పిలవకూడదు మనం, ఎందుకంటే అతను ముద్దుగా ఏమని పిలుస్తారంట, హాస్ అని పిలుస్తారంట. ఎవ్రీబడి కాల్ హిమ్ హాస్. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, హాస్ అని పిలవాలి అని అన్నాడు. సైలెంట్గా ఉండమని. వాట్ ఈజ్ ఇట్ టామ్ ఆస్క్ హక్. డూ యూ హియర్ ద నాయిస్. నీకు అంటే అక్కడ ఏదో శబ్దం వినపడుతుంది ఆ గ్రేవ్ యార్డ్లోనే, ఆ సౌండ్ ఏదో వినపడుతుంది, నీకు వినపడుతుందంటే లుక్ ఓవర్ దేర్. నిజంగానే అక్కడి నుంచి ఏదో వస్తున్నట్టుగా ఉంది. హక్కు హో నో సెడ్ టామ్. హక్కు హో నో సెడ్ టామ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఎలానే ముగించారంటే మనకి భయపడిపోతుంది అనమాట. అంటే స్ట్రేంజ్ నాయిస్ అనేది బయట అక్కడి నుంచి దూరం నుంచి వస్తూ ఉంది, వీరిద్దరూ భయపడుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. మనకి ఇంతటితో మనకి ఈ సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. ఓకే.